శ్రీమాత్రే నమః. ఈ వారం గ్రహస్థితి మేషరాశి యందు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు. వృషభ రాశి యందు రవిగ్రహం, మిథున రాశి యందు బుధ గురుల సంచారము, కర్కాటక రాశి యందు కుజుడు, సింహరాశి యందు కేతువు, కుంభమందు రాహువు, మీనమందు శనీశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు కర్కాటకము, సింహము, కన్య, తులారాశుల యందు సంచరించబోతున్నారు. కన్యా రాశి మనోబలంతో కొత్త పనులు ఆరంభించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలకు కట్టుబడి ఉండండి. ఆలోచనలు మార్చుకోకండి. ఎంతో కాలంగా ఆగిపోయిన పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది. వృధా వ్యయాల్ని నివారించాలి. ఓ ఆటంకం నుంచి బయటపడతారు. ఈ వారం కన్యా రాశి వారికి కుజబలం ప్రధానంగా, రాహుబలం ప్రధానంగా, చంద్రబలం ప్రధానంగా ఉన్నవి. అలాగే శుక్రుడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. వరుస 4 గ్రహాల తాలూకు శుభఫలితాలు ఈ రాశి వారు పొందబోతున్నారు. కుజ రాహువులు ప్రత్యేకించి యోగిస్తారు. చాలా ప్రతికూలమైనటువంటి అంశాల్లో సైతం జయించగలుగుతారు. శత్రువులపై పూర్తి స్థాయి విజయాన్ని సంపాదించాలనుకున్నప్పుడు, శత్రువులను ఎదిరించవలసి వచ్చినప్పుడు, మీ ప్రత్యర్థిని పూర్తిగా చిత్తు చేయాలనుకున్నప్పుడు ఈ గ్రహస్థితి చాలా ముఖ్యం. మీ శత్రువులపై విజయాన్ని సాధించడం తథ్యం. ఇది చాలా గొప్ప విషయం. అలాగే శత్రు బాధలు తగ్గుతాయి, రుణ బాధలు తగ్గుతాయి, రోగ బాధలు తగ్గుతాయి. అలాగే అష్టమంలో ఉండే శుక్రగ్రహం కొన్ని మీకు తగినటువంటి జీవన ప్రమాణ సౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మనం జీవించే జీవన విధానంలో మార్పులు, ఆలోచన విధానంలో మార్పులు, ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. అంతేకాకుండా ప్రత్యేకించి ఈ రాశి వారికి దశమ కేంద్రంలో ఉన్న గురు బుధులు కొంత ఉద్యోగపరమైన ఇబ్బందులు కలుగజేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే చిన్న ఒత్తిడి కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ వీటికి ఎక్కువగా అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఉద్యోగంలో మార్పులు చేస్తున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేయాలి. అలాగే వ్యాపారపరమైనటువంటి మార్పులు చేయవలసి వచ్చినప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో కన్యారాశి వారు మరింత అనుకూల ఫలితాలను సాధించడానికి విష్ణుమూర్తి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం క్రమం తప్పకుండా చేస్తుండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కన్యారాశి వారికి కలిసొచ్చే రోజు మంగళవారం. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణం ఎరుపు. శుభం భూయాత్.